go on to the next verse. Whoever shall speak a word against the Son of Man, it shall be forgiven him. But whoever speaks against the Holy Spirit shall not be forgiven. తర్వాత వచనాన్ని మనం చూసినట్లయితే మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడువానికి పాపక్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడువానికి పాపక్షమాపణ లేదు. This age or in age to come. ఈ యుగమందైను రాబో యుగమందైను పాపక్షమాపణ లేదు. Again, I think that speaking against the Holy Spirit is a deliberate, knowing, standing against the work of the Holy Spirit. ఇక్కడ మరలా నేను చెప్పేది ఏంటంటే పరిశుద్ధాత్మకు విరోధంగా ఉన్నటువంటి ఏంటంటే పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నాడు అని తెలిసి కూడా నువ్వు కావాలని ఎదిరించి పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా ఉండటం. Sometimes there are these fake preachers who do all types of crazy things like pushing people down with their hand and saying this is the work of the Holy Spirit. కొన్నిసార్లు ఏం చేస్తారంటే తప్పుడు బోధకులు నకిలీ బోధకులు ఏం చేస్తారంటే జనాలను కిందకి నెట్టివేసి మరలా ఏదో లేపి పరిశుద్ధాత్ముడు పని చేస్తున్నాడు అని చెప్తూ ఉంటారు. And they say don't you dare speak against the Holy Spirit. అలాంటి వాళ్ళు ఏమంటారంటే పరిశుద్ధాత్మకు విరోధంగా మీరు మాట్లాడకూడదు అని చెప్తూ ఉంటారు. Because you'll never be forgiven. అలా మీరు మాట్లాడినట్లయితే మీకు పాప క్షమాపణ కలగదు అని చెప్తూ ఉంటారు. It's a verse which many preachers use to scare people. ఈ వచనాన్ని ఉపయోగించుకొని అనేక మంది బోధకులు ప్రజలను భయపెడుతూ ఉంటారు. And so people get scared and say okay, I will not speak against it. ప్రజలు భయపడి ఏం చేస్తారంటే ఈ వచనానికి భయపడి ఇంక నేను దానికి విరోధంగా మాట్లాడకూడదని అనుకుంటారు. I've spoken against that type of garbage all my life. ఇలాంటి చెత్త విషయానికి సంబంధించి నా జీవితం అంతా నేను మాట్లాడుతూనే ఉన్నాను. And when people try to scare me with this verse, I say, do you know there's another verse in 1 John 4:1? నాకు ఈ వచనం చూపించి నన్ను కూడా భయపెట్టడానికి ప్రయత్నించినప్పుడు నేను చెప్పేది ఏంటంటే 1 యోహాను 4:1 ఇంకొక వచనం ఉంది, మీకు తెలుసా? You know, the devil also quoted a verse to Jesus saying, it is written. సైతాను కూడా యేసుక్రీస్తు ప్రభువారికి ఈ విధంగా రాయబడి ఉందని ఒక వచనాన్ని చూపించాడు. And Jesus replied saying, it is also written. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు సైతాన్తో ఈ విధంగా చెప్పాడు, ఇలా కూడా రాయబడి ఉందని. So when people speak to me and say, don't speak against these things because it is written, if you speak against the Holy Spirit, you won't be forgiven. కాబట్టి నా దగ్గరికి వచ్చి నువ్వు ఈ విధంగా మాట్లాడకూడదు, పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడితే ఈ విధంగా జరుగుతుందని నాకు చెప్పినప్పుడు I say to them, it is also written in 1 John 4:1. నేను వాళ్ళతో ఏం చెప్పానంటే 1 యోహాను 4:1 ఈ విధంగా కూడా రాయబడి ఉంది. Beloved, don't believe every spirit, but test the spirits to see whether they are from God. And that's what I'm doing. ప్రియులారా, ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. నేను అదే చేస్తున్నాను. I want to test every action. Is that from the Holy Spirit? నేను ప్రతి కార్యాన్ని చూస్తున్నాను, ఇది పరిశుద్ధాత్మ దగ్గర నుంచి వచ్చిందా? And for me there's a fourfold test to see whether something is from the Holy Spirit. పరిశుద్ధాత్మ దగ్గర నుంచి వచ్చిందా లేదా అని చెప్పడానికి 4 గంటల పరీక్ష నేను పెడుతూ ఉంటాను. Did Jesus do it? యేసుక్రీస్తు ప్రభువారు చేశారా ఆ విధంగా? Did Jesus teach it? యేసుక్రీస్తు ప్రభువారు బోధించారా? Did the apostles do it? అపోస్తలులు ఆ విధంగా ఏమైనా చేశారా? Did the apostles teach it? లేక అపోస్తలులు ఆ విధంగా బోధించారా? And if it's no on all 4 counts, I say I reject it. ఈ 4 కూడా కాదు 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 అని వస్తే నేను వాటిని తిరస్కరిస్తాను. That's not from the Holy Spirit. ఎందుకంటే పరిశుద్ధాత్మ దగ్గర నుంచి వచ్చింది కాదు ఇది. Because if it is from the Spirit, I'll see it in one of these 4 areas. ఎందుకంటే పరిశుద్ధాత్మ దగ్గర నుంచి ఇది వచ్చినట్లయితే ఈ 4 విషయాల్లో ఎక్కడో చోట ఉంటుంది. So we should not be afraid to test the spirits. ఆత్మలను పరీక్షించే విషయంలో మనం భయపడాల్సిన అవసరం లేదు. If you don't do that, you're disobeying 1 John 4:1. ఒకవేళ ఆ విధంగా నువ్వు చేయకుండా ఉన్నట్లయితే 1 యోహాను 4:1 నీవు అవిధేయత చూపిస్తున్నావు. And you deserve to be deceived. ఆ విధంగా మోసగించబడటానికి నీవు యోగ్యుడివి. Because you're not obeying God's word. ఎందుకంటే నువ్వు దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించట్లేదు కాబట్టి. And that's how so many people are deceived, because they are scared by this verse. అందుకే అనేక మంది ఈనాడు మోసగించబడుతున్నారు, ఎందుకంటే ఈ వచనాన్ని చూసి వాళ్ళు భయపడుతున్నారు కాబట్టి. Don't allow anybody to scare you by quoting scripture. లేఖనాన్ని చూపించి ఎవరు మిమ్మల్ని భయపెట్టకుండా మీరు చూసుకోవాలి. When there's some other scripture which tells you to test every single spirit and every single manifestation, because there's a lot of deception going on in Christendom right now. ఎందుకంటే మరొక చోట వాక్యం విధంగా తెలియజేస్తుంది, ప్రతి ఆత్మను పరీక్షించమని, ప్రతి విధమైన కార్యాన్ని పరీక్షించమని. ఎందుకంటే ఈ లోకంలో ఎంతో మోసం జరుగుతుంది క్రైస్తవ్యంలో. Just like the Bible says, deceiving spirits will flood Christendom in the last days. ఎందుకంటే బైబిల్లో కూడా చెప్పబడింది, చివరి దినాల్లో మోసగించే ఆత్మలు వరద వలె వస్తాయని. So here it says in verse 32 also, whoever speaks against the Son of Man will be forgiven. కాబట్టి ఇక్కడ మనం 32వ వచనంలో చూసినట్లయితే మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడువానికి పాప క్షమాపణ కలదు. This is an amazing verse. ఇది ఎంతో అద్భుతమైన వాక్యం.
he's not just telling the Pharisees that they are forgiven for speaking against him at that time and calling him the ruler of demons or working with the ruler of demons. యేసుక్రీస్తు ప్రభువారు కేవలం పరిసయ్యుల గురించి చెప్పిన మాట కాదు ఇది. ఆయన్ను దయ్యములకు అధిపతి అన్నారని, లేకపోతే దయ్యములతో కలిసి పనిచేస్తున్నారని అప్పుడన్న మాటల గురించి మాత్రమే కాదు ఇది. He's saying whoever for the next 2,000 or 10,000 years ఆయన ఏం చెప్తున్నారంటే ఎవరు మాట్లాడినా వచ్చే 2000 సంవత్సరాలైనా 10,000 సంవత్సరాలైనా whoever speaks a word against the Son of Man is forgiven. Jesus is offering forgiveness to every single person who speaks against him. మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడడానికి పాప క్షమాపణ కలదు. యేసుక్రీస్తు ప్రభువారికి ఎవరైతే విరోధంగా మాట్లాడబోతున్నారో ప్రతి ఒక్కరికి కూడా ఆయన పాప క్షమాపణ ఇస్తున్నారు. What an attitude to have. నిజంగా ఎంత గొప్ప వైఖరి కదా ఇది. When we say we want to be like Jesus. యేసు వలె ఉండాలి అని నేను అనుకుంటున్నాను అని మనం చెప్తున్నప్పుడు Every Christian says, I want to be like Jesus. ప్రతి క్రైస్తవుడు చెప్తాడు నేను యేసు వలె ఉండాలనుకుంటున్నానని. What does it mean to be like Jesus? Well, here's one area we can be like him. యేసు వలె ఉండటం అంటే ఏంటి? ఈ విషయంలో యేసు వలె మనం ఉండొచ్చు. That we decide right at the outset, whoever ever speaks or harms me, speaks against me or harms me in any way, right now I say, he's forgiven. ఇప్పుడే మనం నిర్ణయించుకోవచ్చు. నాకు విరోధంగా మాట్లాడిన వాళ్ళు ఎవరైనా సరే, లేక ఎవరైనా నన్ను గాయపెట్టినా సరే వాళ్ళందరూ క్షమించబడతారు అని మనం నిర్ణయించుకోవచ్చు. I have nothing against him. I'm not going to hold anything against him. I will not keep a grudge against him even for a single moment, leave alone for a single day. వాళ్ళకి విరోధంగా నేనేమి పెట్టుకోను, వాళ్ళ మీద నేనేమి పగబెట్టుకోను, ఒక్క క్షణమైనా వాళ్ళకి విరోధంగా నేనేమి పెట్టుకోను, ఒక్క రోజు కాదు, ఒక్క క్షణమైనా. He is forgiven. ఆ వ్యక్తి క్షమించబడ్డాడు. He's forgiven because he doesn't know what he's doing. He doesn't know what a serious crime it is. ఆ వ్యక్తి క్షమించబడతాడు ఎందుకంటే అతను ఏం చేస్తున్నాడో అతనికి తెలియదు, అది ఎంత నేరమో అతనికి తెలియదు. To speak against a child of God, he doesn't know it. దేవుని బిడ్డకు వ్యతిరేకంగా మాట్లాడటం అనేది అతనికి తెలియదు. If he knew it, he wouldn't dare to do it. ఒకవేళ అతనికి తెలిసి ఉంటే ఆ విధంగా మాట్లాడటానికి అతడు ధైర్యం చేయడు. But he's so blind, he's so lacking in spiritual intelligence అతనంతో గుడ్డివాడు, ఆత్మ సంబంధమైన వివేచన లేనివాడు, that he speaks against God's children. Forgive him. దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా మాట్లాడతారు, క్షమించండి ఆ వ్యక్తిని. He's a spiritual idiot. ఆత్మ సంబంధంగా చూస్తే ఆ వ్యక్తి బుద్ధి లేనివాడు. What do you do with an idiot who comes and says some foolish things to you on the road? రోడ్డు మీద నువ్వు వెళ్తున్నప్పుడు ఒక బుద్ధి లేని వ్యక్తి వచ్చి ఏదో మాట్లాడితే నువ్వు ఏ విధంగా స్పందిస్తావు? You don't pick up a fight with him. ఆ వ్యక్తితో నువ్వేమీ పోట్లాట పెట్టుకోవు. In the same way, there are spiritual idiots who keep on criticizing God's people and criticizing God's servants and finding fault with them. ఆ విధంగానే ఆత్మ సంబంధమైన బుద్ధి లేని వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఎప్పుడు దేవుని సేవకులకు విరోధంగా నేరం మోపుతూ ఉంటారు, దేవుని పిల్లలకు వ్యతిరేకంగా నేరం మోపుతూ ఉంటారు, వాళ్ళలో తప్పులు వెతుకుతూ ఉంటారు. Leave them alone. వాళ్ళని విడిచిపెట్టండి. Just treat them like the dumb idiots you meet on the road, perhaps. రోడ్డు మీద మీరు కలుసుకునే బుద్ధి లేని వాళ్ళలాగా వాళ్ళని చూసి విడిచిపెట్టండి. And ignore them. Forgive them. వాళ్ళని విడిచిపెట్టండి, క్షమించండి. Don't take it seriously what they say, వాళ్ళు చెప్పేదాన్ని ఏదో తీవ్రంగా తీసుకోవద్దు. because there's spiritual idiocy just like there is normal idiocy. మామూలుగా బుద్ధి లేని వాళ్ళు ఎలా ఉంటారో ఆత్మ సంబంధంగా కూడా బుద్ధి లేని వాళ్ళు ఉంటారు.